జై శ్రీరామ్. మనం భగవంతుణ్ణి మనకున్నటువంటి కోరికను ఎలా అడగాలి, ఏ విధంగా అడిగితే వెంటనే తీరుతుంది, ఏ విధంగా మన కష్టాన్ని చెప్పుకుంటే మనకెప్పుడు కూడా మన కష్టం గురించి మళ్ళీ ప్రార్థించాల్సిన అవసరం లేకుండా ఉంటుందని ఋషులు మనకు సూచనపరంగా చాలా చెప్పారు. మనము దాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోవడం లేదు. శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనేది మన సంకల్పం చెప్పినప్పుడు వస్తూ ఉంటాయి. పరమేశ్వరుని ఉద్దేశించి పరమేశ్వరుని ప్రీతి కోసం ఈ పని చేస్తున్నాను నేను అని అర్థం. అంతేగాని నాకు మళ్ళీ ప్రత్యేకంగా కోరికలు ఏమి లేవు అని అర్థం. పరమేశ్వర ప్రీతిగా నేను ఈ పని చేస్తున్నాను. మళ్ళీ దాన్ని ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాం? పరమేశ్వరు ఉద్దేశించి మనం చేస్తున్నాం. ఆయన ఉద్దేశించి చేయాలి, ఆయన ప్రీతిగా చేయాలి. ఇక్కడే ఉంది హింట్ మనకు బాగా. కాబట్టి మనం రోజు చేసే ప్రార్థనలో నాకు అనారోగ్య సమస్య ఉంది, దాన్ని తీర్చు. నాకు ఆర్థిక సమస్య ఉంది, దాన్ని తీర్చు. అది తీరిస్తే నీకు ఇంత ఇస్తా, కొబ్బరికాయ కొడతాను, నీ చుట్టూ ఇదో చేస్తాను. ఇవి కొంచెం స్వార్థంతో కూడుకున్నటువంటి కోరికలు. మన కోసం అడిగేటటువంటివి మనకు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ విధంగా అడిగితే 100% మన కోరిక తీరుతుంది. మీకు ఉదాహరణ చెప్తే తేలిగ్గా అర్థమవుతుంది. 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాల్లో ఒక గ్రామంలో అప్పారావు, ఇంకో గ్రామంలో సుబ్బారావు ఉన్నారు. ఈ 2 గ్రామాల్లో ఒకేసారి పవర్ కట్ అయింది, కరెంట్ పోయింది. ఇప్పుడు అప్పారావు చూశాడు. అప్పారావు చూసి వెంటనే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మా ఇంట్లో కరెంట్ పోయిందండి, మాకు కరెంట్ ఇప్పించండి అని చెప్పాడు. సరే పెట్టేశాడు. సుబ్బారావు చూశాడు. సుబ్బారావు కూడా చూశాడు, అంటే అప్పారావు కూడా చూశాడు ఊరంతా కరెంట్ పోయింది. కానీ తనకు అవసరం మా ఇంట్లో కరెంట్ పోయింది అనేది విషయం ఇంపార్టెంట్. సుబ్బారావు ఏం చేశాడు? వెంటనే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి, సార్ మా ఊరంతా కరెంట్ పోయిందండి, మన పలానా గ్రామము, మీరు వెంటనే కరెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పాడు. ఫోన్ పెట్టేశారు. మీరే ఆ బాస్ అనుకోండి. ఈ గుమస్తా ఫోన్ ఎత్తాడు. ఆ బాస్ మీరే. రాగానే ఏందయ్యా ఫోన్లు ఏమైనా వచ్చినాయని అడిగావు. అప్పుడు ఆ గుమస్తా చెప్తున్నాడు, సార్ ఎవరో అప్పారావు ఫోన్ చేశాడు సార్, వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదంట, కరెంట్ కావాలని చెప్పాడు. తర్వాత అన్నాడు, ఎవరో సుబ్బారావు ఫోన్ చేశాడు సార్ పలానా ఊరు నుంచి, ఆ ఊరు మొత్తం కరెంట్ లేదంట, కావాలని చెప్పాడు. ఇప్పుడు మీరు అధికారి అయితే ఏ కాలకు వెంటనే స్పందిస్తారు చెప్పండి? అప్పారావు కాలకు స్పందిస్తారా, సుబ్బారావు కాలకు మీరు స్పందిస్తారా? సహజంగా మీరు సుబ్బారావు కాలకు స్పందిస్తారు. ఎందుకంటే అప్పారావు వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, అది స్వార్థంగా ఉంది ఆ కోరిక. సుబ్బారావుకు స్వార్థం ఉంది, వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, కానీ చెప్పడం మాత్రం ఊరంతా కరెంట్ లేదు సార్ అని చెప్పాడు. అది నిజమే. కాబట్టి ఇప్పుడు అధికారిగా మీరు వెంటనే సుబ్బారావు ఏ ఊరు నుంచి ఫోన్ చేశాడో చూసుకొని వెంటనే ఆ ఊరికి కరెంట్ ఇవ్వండి అని చెప్తారు మీరు. తర్వాత అప్పారావు సంగతి మనం చూస్తారు. భగవంతుడైనా అంతే. నీకు తలకాయ నొప్పి ఉంది, నీలాగా తలకాయ నొప్పి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, స్వామి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరికి తలకాయ నొప్పి లేకుండా చూడు. చాలా సింపుల్. నీ గురించి అడక్క, నీ గురించి వదిలే. ప్రస్తుతానికి నీకు డబ్బు కావాలి, నీకు అప్పులు ఉన్నాయి, ఎవరు అప్పుల బాధ తాళలేక రకరకాల శిక్షలు వేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం అటువంటివి జరగకుండా చూడు స్వామి. ఈ విధంగా నీకున్నటువంటి సమస్యని, చాలామందికి సమస్య ఉంది కాబట్టి ఒక దయతో, ఒక కంపాషన్తో నిజంగానే ఎటు మీరు నటించడం కాదు, అది నిజంగా కూడా స్పందించాలి, ఫీల్ అవ్వాలి. సరే ఫస్ట్ ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి ముందర చెప్తూ ఉండండి, ఫీల్ తర్వాత వస్తుంది. ఇప్పుడు స్వార్థం ఉంది, త్యాగం ఉందా? స్వార్థమే ఉంది, కానీ మనం త్యాగంతో అడుగుతున్నాం. త్యాగంతో అడిగినప్పుడు భగవంతుడి యొక్క స్పందన ఎక్కువగా ఉంటుంది. భగవంతుడి యొక్క అదే, ఎందుకంటే భగవత్ కార్యం అది. ఇప్పుడు సుబ్బారావు ఎప్పుడైతే మనకు ఫోన్ చేసి చెప్పాడో గ్రామం మొత్తానికి కరెంట్ లేదని, ఆ గ్రామం మొత్తం కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి ఎప్పుడైతే వెంటనే గ్రామం మొత్తం కరెంట్ లేదని తెలిసిందో వెంటనే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది, వాళ్ళు వెంటనే స్పందించాలి. ఒకటి ఇంట్లో లేదనుకోండి కరెంటు, అది వాళ్ళ బాధ్యత ఏం కాదు. అంటే అల్టిమేట్గా వాళ్ళ బాధ్యత ఉండొచ్చు, ఇది వాడి సమస్య కూడా ఉండొచ్చు, ఆ వ్యక్తిగతమైనటువంటి సమస్య ఉండొచ్చు, వాళ్ళంత స్పందించాల్సిన అవసరం లేదు. అదే పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అంటే పరమేశ్వర ప్రీతిగా చేయడం. అంటే పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు ఎప్పుడు? ఇది నాకు అందరికీ ఇవ్వు అన్నప్పుడు. అందరినీ బాగు చూసే, అందరినీ పోషించే బాధ్యత పరమేశ్వరుడిది కదా. కాబట్టి అందరినీ పోషించవయ్యా అని ఆయన ప్రీతిగా మనం అడుగుతున్నాం. ఇదే పరమేశ్వర ప్రీత్యర్థం అంటే దాని అర్థం. ఎప్పుడైతే మనం ఈ విధంగా కోరిక కోరుతామో అప్పుడు మన కోసం ఇటువంటి కోరికలు కోరకుండా ఉండాల్సినటువంటి స్థితిని మనకు ఆయన కల్పిస్తాడు. కాబట్టి మనం వ్యక్తిగతంగా అటువంటి కోరికల్ని కోరాల్సిన అవసరం ఉండకుండా ఉంటుంది మన జీవితంలో.
కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ బాగుండాలని మీకు ఏదైతే సమస్య ఉందో అది అందరి సమస్యగా భావించి ఉన్నారు కూడా చాలామంది కూడా అలాంటి వాళ్ళు. కాబట్టి కలెక్టివ్గా వాళ్ళందరి తరఫున భగవంతుని అడగడం అనేది చాలా గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన చేసి చూడండి, మీలో ముందుగా మనకు తెలియనటువంటి మనశ్శాంతి, ఒక తృప్తి జీవితంలో వస్తుంది. ఆ తర్వాత మనకున్న సమస్య కూడా క్రమేపీ తగ్గుతుంది. ఇంకెప్పుడు కూడా అటువంటి సమస్య మనకు బాధించకుండా ఉంటుంది. కాబట్టి ఎన్నైతే అన్ని భగవంతుణ్ణి ఈ విధంగా అడిగి ప్రయత్నం చేయండి. ఒక వారం, నెల రోజులు ఇటువంటి ప్రార్థన చేయండి. మీ జీవితంలో వచ్చే మార్పు ఏంటో ఒకసారి గమనించండి. స్వస్తి.